ద లార్డ్. మొదటగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు ఈ సంవత్సరం మునుపటి కంటే అధికమైన మేలుతో మీ హృదయాలను నింపాలని నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను. ఈ దినము ప్రభు మన కొరకు ఏర్పరిచిన లేఖన భాగాన్ని ధ్యానించుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమున మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ చక్కటి వేళలో ప్రభు, ఈ చక్కటి సమయం అందునైనా వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కొక్కరిపై నీ కృపను కుమ్మరించండి. వాక్యం మా హృదయాల్లో నాటబడి నీ నామాన్ని మహిమ తెచ్చే కృపను మాలో ప్రతి ఒక్కొక్కరికి కూడా దయచేసి మీరు మహిమ పొందుకోమని యేసే నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. భక్తుడైన ఇర్మియా ఆయన దేవుని మాటలను ప్రజలకు తెలియజేస్తూ అంటున్నారు కదా. చెర అయిపోయిన తర్వాత, బబులోను చెర కంప్లీట్ అయిన తరువాత 70 సంవత్సరాల తరువాత ప్రభువు ఇశ్రాయేలు ప్రజల కోసం ఏ మేలైతే దాసి ఉంచాడో దానిని తెలియపరుస్తున్నారు. రాబో దినముల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకున్న ప్రస్తుత పరిస్థితిని చూసి నా పరిస్థితి ఇంతేనేమో, గడిచిన సంవత్సరం ఏమీ సాధించలేదు, నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఏమీ సాధించలేను అని అనుకున్నట్లయితే అది పొరపాటే. ఎందుకు నేను ఈ మాట దృఢంగా చెప్పగలుగుతున్నాను అంటే, ప్రతిరోజు ఉదయం ప్రభు మన దగ్గరికి నూతనమైన కృపను తీసుకొని మనకు దాన్ని దయచేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు దయచేసినట్లే గడిచిన సంవత్సరాన్ని ఒక దయా కిరీటంగా మన తలల మీద పెట్టిన ప్రభువు మానక నిత్యము మన తన సన్నిధిలో జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఒక నూతనమైన వాత్సల్యంతో మనల్ని ఎదుర్కొంటున్నాడు కదా. అదే రీతిగా తప్పకుండా ఆయన సమయంలో, ఆయన అనుకున్న విధానాన్ని బట్టి, ఆయన చిత్తంలో రాబో దినములలో మన జీవితాల్లో ప్రభు మేలు కలుగజేయబోతున్నాడు. అది భూ సంబంధమైన మేలు గురించి నేను మాట్లాడటం లేదు. ఆది కాండంలో అబ్రహాముని ఏ రీతిగా ఆశీర్వదించాడో ఆ పర సంబంధమైన ఆశీర్వాదాలతో మన ఆత్మలను అభివృద్ధి పరుస్తానని ప్రభు తానే ఒక వాగ్దానాన్ని మన కొరకు పంపించున్నాడు. ఇది యెహోవా వాక్కు అని వాక్యం సెలవిచ్చుచున్నదండి. మనం చింతింపవలసిన అవసరం ఏమీ లేదు. మనకి హాని కలుగజేసేది ఏది కూడా లేదు అని వాక్యం సెలవిచ్చుచున్నది. చూడండి, మనం ఒకసారి చూసినట్లయితే ఆకాను దగ్గర అకోరు లోయను చూస్తాం. అకోరు లోయ దేనికి సాదృశ్యంగా ఉండే ఒక కుటుంబము దానిలో చనిపోయింది. ఒక కుటుంబం దేవుని సముఖం నుండి కొట్టివేయబడింది వారి అపరాధాన్ని బట్టి. కానీ ప్రభువు అదే లోయను నిరీక్షణకు ఆధారమైన లోయగా మారుస్తాను అని చెప్తున్నారు కదా. ఆయన మారుస్తారండి కంపల్సరీ. మన జీవితాల్లో అకోరు లోయ ఉండవచ్చు. ప్రభుని మాట వినగా ప్రభుకు దూరంగా వెళ్ళిపోయి ఆయన చేతిని దండింపబడుతున్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా రిమెంబర్ దిస్, ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అకోరు లోయ నీ జీవితంలో నిరీక్షణకు ఆధారము స్థలమును గాక. దేవుడు మన హృదయాలను ఎంతో తృప్తితో నింపుతున్నాడు కదండి. ఆయన మాట విని ఆయన చెప్పినట్లు గనక మనం ప్రవర్తిస్తే, ఆయన వాక్యానుసారంగా నడిచినట్లయితే ప్రభు మన జీవితాల్ని నిరీక్షణకు ఆధారమైన స్థలముగా మార్చివేస్తారు. అది క్షేమకరమైన ఉద్దేశాలే గాని హాని కలిగించేవి కాదు. ఇట్టి నిరీక్షణతో ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. ప్రతి విషయంలోనూ ప్రభు చిత్తం కొరకు ఎదురు చూద్దాం.